కానీ ఇక్కడ ఉన్నటువంటి దేవుని బిడ్డలందరూ కూడా రాలేనటువంటి బిడ్డలను ప్రోత్సహించి దేవుని సన్నిధానానికి నడిపించవలసినటువంటి బాధ్యత మనకందరికీ ఉంది. గనుక ప్రియులారా గమనించండి, ఈ సమయంలో మరి దేవుని మాటలు త్వరగా మరి చెప్పుకొని మనం ముగించుకుందాం. కింద ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ సమయాన్ని సమర్పించుకుంటున్నాం. ఇదిగో నాన్న, మా ప్రియులు నీ భక్తులు వచ్చినటువంటి విధానముల కొరకు మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నాయన, ప్రయాసపడి ఎంతో మరి మీ దగ్గర ధన్యతలు అందుకుంటూ నాయన మీ దగ్గర ఆశీర్వాదములు పొందుకునేటకు ఆశతో వచ్చినటువంటి బిడ్డలందరినీ కూడా మీ యొక్క హస్తకిరణాలతో జీవించమని ప్రార్థిస్తున్నాం. ఇంకా తండ్రి, అనేకమైనటువంటి పనుల మీద ఆటంకపరుచుతున్నటువంటి బిడ్డలను కూడా త్వరగా ఆ పనుల నుంచి విడుదల పొందుకొని మీ ఆలయంలోకి వచ్చేటకు సహాయం చేయండి. ఇంకా రాలేనటువంటి బిడ్డలను కూడా ఇంకో సమయంలో వచ్చేటకు సహాయం చేయండి. ఈ మాటలు వినినా ఎంతో అద్భుతమైనటువంటి దేవుడు పొందుకుంటామని ప్రతి ఒక్కరికి కూడా ఆయన మరి చక్కనైనటువంటి ఆలోచన అనుకరిస్తూ నీ నామములో తండ్రి బిడ్డలను నడిపించమని ప్రార్థిస్తున్నాం. ఇప్పుడు నాయన చదవబడినటువంటి ధ్యాన భాగాలు నాయన మరి ఉత్తర ప్రత్యుత్తరాలు నాయన చక్కగా చదివించారు. చక్కగా కుమార్తెతో ప్రార్థన కూడా నీకు విజ్ఞాపన చేశారు. ఆయన నీ కుమారుని ద్వారా నీ సేవకుని ద్వారా అద్భుతముగా తండ్రి మరి స్తుతి ఆరాధన కూడా జరిపించుకున్నారు. ఆయన వచ్చినటువంటి బిడ్డలందరూ కూడా నిన్ను చక్కగా స్తుతించారు. నాయన చక్కని స్వరాలు ఇంకా ఇమ్మని ప్రార్థిస్తున్నాం. చక్కని స్వరాలతో నిన్ను స్తుతిస్తున్నారు. ఆయన బిడ్డలు ఇదిగో నాయన వాయిద్యాలు వాయించినటువంటి యవనులను ఇంకా బలపరచండి ప్రభా. నీ దేవునితో నింపండి నాయన. నీతో మేముంటే మీరు మాతో ఉంటారు కనుక అటు విధమైనటువంటి దేవునితో మమ్మల్ని నింపుతూ ఇప్పుడు మీరు వచ్చి మాట్లాడండి. మాకు తెలియదు ప్రభా. కనుక మీరు వచ్చి మాకు ఆత్మీయ ఆహారంతో నింపమని యేసు పరిశుద్ధ నామములో మరి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ మరి ప్రధాన గాయకులకి తంచి వాయిద్యములతో పాడదగినది దావీదు కీర్తన 4వ అధ్యాయంలో మీరు కొన్ని మాటలు ఉత్తర ప్రత్యుత్తరాలు చదువుకున్నారు. ఇక్కడ చదవబడినటువంటి మాటలో ఏంటంటే, నా నీతికి ఆధారము దేవా. మన దేవుడు ఎటువంటి వాడు? నీతిమంతుడు. కనుక మనము కూడా నీతిమంతులుగా ఉండటము ఎంతో శ్రేష్టమైనటువంటి విషయం. కనుక నా నీతికి ఆధారము దేవా, నేను నీతిమంతుడిగా ఉండేటప్పుడు నాకు ఆధారము నువ్వే అని భక్తుడైన దావీదు అంటూ, నేను మొర్ర పెట్టినప్పుడు నాకు ఉత్తరమిమ్ము, ఇరుకులో నాకు విశాలత కలుగు చేసిన వాడవు నీవే. ఇరుకులో నాకు విశాలత, ఇరుకులో అంటే కష్టాలలో నాకు కాపాడినటువంటి వాడు నీవే అని భక్తుడు చెప్తూ నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించము. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఏది ఏమైనప్పటికీ కూడా దీక్షగా దేవునిని మనము ఆకర్షించాలి. ఇక్కడ దావీదు తను ఎందుకంటే దేవుని దగ్గర భక్తుడు అనిపించుకున్నాడంటే దీక్ష కలిగినటువంటి మనస్సు ఉంది దావీదు. కనుక మనకు కూడా దేవుడు అటువంటి మనస్సు ఇచ్చును గాక. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా గమనించండి, మరి ఏదైనా సరే మనము దేవుని ఆలయంలోకి వచ్చేటప్పుడు దీక్షత దేవుని మాటల మీద మనం పెట్టాలి. దేవుని మాటల మీద ఎప్పుడైతే దీక్షత పెడతామో దేవుడు అప్పుడు మనతో ఉంటాడు, మనలో ఉంటాడు. మనకు కావలసినటువంటి సమస్తమైనటువంటివి కూడా తీర్చగలిగినటువంటి శక్తి దేవుడు. ఇక్కడ మరి ధ్యాన భాగంలోకి వెళ్లే ముందు చిన్న మాట మీకు చాలాసార్లు చెప్పాను నేను. అయినప్పటికీ కూడా మరి అపోస్తుల కార్యములు 14వ అధ్యాయము 7వ వచనములో చూసినట్లయితే, అపోస్తుల కార్యములు 14వ అధ్యాయము 7వ వచనములో చూసినట్లయితే అక్కడ యుప్పే అని ఒక లుస్త్రీలో అక్కడ ఒక సంఘం ఉంది. ఆ సంఘము చాలా దేవునికి నమ్మకముగా, సంఘము అంతా కూడా దీక్షగా దేవునిని ఆరాధిస్తున్నారు. అందులో ఒక మరి ఎవరు ఉన్నారంటే చూడండి, లుస్త్రీలో బలహీన పాదములు గల ఒకడు ఉండాడు. అతడు పుట్టినది మొదలుకొని కుంటివాడే ఉండేను. అతను పుట్టినది మొదలుకొని కుంటివాడే ఉండేను. అయితే ఎన్నడను నడవలేక కూర్చొని ఉండువాడు అతడు పౌలు మాటలు వినను. ఏం చేశాడంటే అతడు పౌలు మాటలు వినను. అందరు చెప్పాలి తెలివిని గురించి.
దేవుని మాటలు చెప్పాలంటే ఆతృతి కలిగినటువంటి వారముగా ఉంటే అది ఎంతో అదృష్టం. అయితే మీకు ఎలా ఉంటుంది అంటే ఎందుకు నీకు చెప్పాలి అనుకుంటాం, కానీ అది మరి మనం దీవుని పోగొట్టుకున్నట్టే. పౌలు మాటల మీద ఎలాగున్నాడు? ఆయన దీక్ష కలిగినటువంటి వాడుగా ఉన్నాడు, ఏకగ్రీవము కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. మిస్త్రీలో ఉన్నటువంటి ప్రజలు ఎంతమందో ఉన్నారు, ఎంతమందో ప్రజలు అందరూ ఉన్నారు. పౌలు చెబుతున్నాడు మాటలు. ఆ మాటలకు ఈ యొక్క పుట్టినది మొదలుకొని కుంటివాడై కూర్చున్నటువంటి వాడు దీక్షగా వింటున్నాడు, చాలా శ్రద్ధగా వింటున్నాడు. అందరూ ఉన్నారు, మరి అందరూ వింటున్నారో లేదో తెలియదు, కానీ అక్కడ ఇతను మాత్రము శ్రద్ధగా వింటున్నాడు. శ్రద్ధగా వినేటప్పుడు పౌలు అక్కడ చూడడం వెళ్ళి నడువుల కూర్చుండేవాడు. అతడు పౌలు మాటలను మాట్లాడుతూ వినను. పౌలు అతని వైపే తేరి చూశాడు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే అతని వైపు తేరి చూశాడు, మాటలు వింటున్నాడు కనుక. ఈ మాటలు నీ హృదయములకు గుచ్చుకొనును గాక. అక్కడ సంఘం ఉంది, అందరూ వింటున్నారు, ఇరుగు పొరుగు మాట్లాడుకుంటున్నారేమో. వినినటువంటి వారిని కూడా కొందరు విననివ్వరండి, మాట్లాడుతూ ఉంటారు. అటువంటి వారు ఉన్నారేమో తెలియదు, కానీ కొందరు ఏం చేస్తారంటే మాటలు వినరు. వాళ్ళు ఏదో వచ్చి దేవుని గుడికి వచ్చేసాము అని ఏదో పని చేసుకుంటుంటారు, ఏదో ఒక ఆలోచిస్తారు, లేకపోతే ఇటుపక్క అటుపక్క మాట్లాడటం, అది చూడటం ఇది చూడటం ఇలా చేస్తారు. సంఘం అంతా చాలా పెద్దగా ఉంది. ప్రయోజనం ఏంటుంది? ప్రయోజనం ఏంటుందండి? దేవుని యొక్క మాటలు దైవ సేవకుడు మాట్లాడేటప్పుడు దీక్షగా ఆలకించినటువంటి వాడు ఒక కుంటివాడు మాత్రమే. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే అటువంటి మాటలు విన్నాడో పౌలు గారు ఆ మాటలు వినినటువంటి వాణి సత్తే చూశారు. ఈ రోజుల్లో ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎవరైతే దేవుని మాటలు వింటారో వారికైతే దేవుడు చూస్తాడండి. దేవునికి స్తోత్రం. తప్పకుండా దేవుడు చూస్తాడు, తప్పకుండా దేవుడు చూస్తాడు, ప్రతిఫలాలు ఇస్తాడు తప్పకుండా. కనుక దీక్షగా మాట్లాడేటప్పుడు ఆయన చూసేటప్పుడు పౌలు గారు తేరి ఆయన్నే పరీక్షించాడు. పరీక్షించి ఆయన ఎటువంటి వాడండి? కుంటివాడు. కుంటివాడు కనుక ఆయనకు బాగుపడడానికి మనసుంది. ఆయనకు బాగుపడడానికి మనసుందనే ఉద్దేశంతో పౌలు గారు అప్పుడు ఒకే మాట చెప్తారు. ఏం చెప్పారు చూద్దాం. అతని వైపు తేరి చూసి స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసం ఉండేనని గ్రహించి నీ పాదమును మోపి సరిగా నిలవమని బిగ్గరగా చెప్పినప్పుడు అతడు గొంతులు వేసి నడవసాగను. దేవునికి స్తోత్రం. దేవుని మాటలు శ్రద్ధగా వినినటువంటి కుంటివాడు ఆయనను చూచాడు పౌలు. ఈయన స్వస్థత పడడానికే ఈయనకి దీక్ష ఉంది. ఈరోజు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం ఇంతమంది తక్కువ మంది కూర్చున్నా దేవుడు ప్రతి ఒక్క ఆత్మను పరిశోధిస్తున్నాడు. పరిశోధించి ఆత్మను చూసేటప్పుడు ఆ ఫలాంది అవసరం, మన అవసరతలన్నా నీకు తెలుసు. ఫలాంది అవసరం, ఆ అవసరం నేను తప్పకుండా తీరుస్తానని వెంటనే మనకు తీర్చగలిగినటువంటి వాడు దేవుడు. ఎప్పుడంటే ఆయన మాటలు వింటేనే, ఆయన మాటలు వినగలిగినటువంటి వారముగా ఉన్నారు. కనుక ఇక్కడ దావీదు చెప్పినటువంటి మాట, నా నీతికి నేను నీతిమంతుడని ఛాలెంజ్ చేస్తున్నాడు దావీదు. నా నీతికి ఆధారమగు దేవా, నేను మొర్ర పెట్టినప్పుడు నాకు ఉత్తరం ఇని. నిజమే, నీతిమంతుడిగా దేవుని దగ్గర ఉన్నాడు కనుక ఆయన పిలిచేసరికి పలుకుతాడు. ఆయన పిలిచేసరికి పలుకుతాడు. అమ్మా ఇది చూడండి అందరూ. గనుక ఇక్కడ చెప్తారు, నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించము. ఎప్పుడైతే దేవుని దృష్టిలో నీతిమంతులముగా మనము అగపరచబడతామో దేవుడు తప్పనిసరిగా మనకు ఏం చేస్తాడంటే దీవిస్తాడా, దీవించడా, మన అవసరం తీరుస్తాడా, తీర్చుడా. ఇక్కడ ఇంతమంది ఉన్నాం, ఇంతమందిలో ఏదో ఒక బాధ, ఏదో ఒక అవసరత, లేదంటే అన్ని కలిగి కూడా దేవుని స్తుతించడానికి వచ్చినటువంటి వారు మనలో ఉన్నారు. వారికి తప్పక ఇంకా విస్తరించి ఆశీర్వదింపబడుతుంటారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో కొన్ని మాటలు మనం చదువుకుందాం. ఇక్కడ 1 యోహాను 5వ అధ్యాయము 18 నుంచి 21 వరకు మీరు చదువుకున్నారు కనుక ఇక్కడ త్వరగా చెప్పి నేను ఒక పావు గంటలో ముగించుకుంటాను. చూడండి, దేవుని మూలముగా పుట్టి ఉన్న వాడెవడును
పాపము చేయడని ఎరుగుదము. దేవునికి స్తోత్రం. దేవుని మూలముగా పుట్టినవాడు ఎవరును పాపము చేయడని మనం ఎరుగుదము. దేవుని మూలముగా పుట్టినవాడు తన్ను భద్రము చేసుకొను కనుక దుష్టుడు వాణిని ముట్టడు. ఈ మాట చాలా శ్రేష్టమైనటువంటి మాట. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము పాపాలలోనే పుడుతున్నాం. మన తల్లి పాపముతో గర్భం ధరించింది. ధరించినటువంటి విధానమును బట్టి మనము పాపిష్టులం అయిపోయాం. మన తల్లి గర్భాన పాపం నుంచి మనం పుట్టినప్పుడు కూడా పాపులం అనిపించుకున్నా మనము పాపిష్టులము అవము. ఇక్కడ మరణము కాని పాపం ఉంది. చాలాసార్లు చెప్పాను. మరణము కాని పాపం ఉంది, మరణకరమైన పాపం ఉంది. మరణము కాని పాపము ఉన్నది. ఎలాగంటే మనం పుట్టాం, మనం పాపాత్ములమైన పరిశుద్ధ గ్రంథంలో బిరుదు పొందుకున్నాం. అయినప్పటికీ కూడా మరణము కాని పాపం ఉంది, మరణకరమైన పాపం ఉంది. మరణకరము కాని పాపం ఏంటంటే దేవుని క్రమములను పుట్టినిచ్చినప్పటి నుంచి పాటించడమే మరణకరము కాని పాపం. చాలాసార్లు చెప్పాను మీకు. హానోకు ఎన్ని సంవత్సరాలు పెళ్లి చేసుకున్నాడండి? 65 సంవత్సరాలు పెళ్లి చేసుకున్నాడు. చదువు వచ్చిన చాలాసార్లు మీకు ఇక్కడ చెప్పాను కూడా. ఆదికాండం 5:7 ఉంటుంది. అతను ఎన్ని సంవత్సరాలు పెళ్లి చేసుకున్నాడు? అందరూ చెప్పాలా? ఎన్ని సంవత్సరాలకి? 65 సంవత్సరంలోకి. చెప్పండి, ఎన్ని సంవత్సరాలు? 65 సంవత్సరంలోకి. పురుషులారా చెప్పడానికి మీరు సంకటండి, చెప్పండి. 65 సంవత్సరాలకు పెళ్లి చేసుకున్నాడు. ఆయన తల్లి గర్భంలో పాపంతోనే పుట్టాడు, కానీ ఆయన క్రమం ఎలా ఉందంటే దేవుని యొక్క క్రమములో ఆయన నడుస్తున్నాడు. ఈరోజు తల్లి గర్భంలో పుట్టినప్పుడు బాలుడిగా 12 సంవత్సరాల వరకు ఉంటారు. దేవుని క్రమంలో ఎవరూ పాటించరు. నానా విధములైనటువంటి శరీర కార్యములకు, నేత్రాశకు, దేవగుడములకు, శరీరాశకు లోనైపోతున్నారు. కానీ ఇతను హానోకు మాత్రము 65 సంవత్సరములు, అమ్మ ఇటీవల అందరూ 65 సంవత్సరములు కలిగినప్పటికీ కూడా దేవునికి మహిమకరముగా బ్రతికాడు. దేవునికి అంగీకారముగా ఉన్నాడు. దేవునికి భయభక్తులలో ఉన్నాడు. అంతేకాని దేవుని యొక్క క్రమమును విడిచిపెట్టలే. చాలా మంది మనం ఏం చేస్తామండి? దేవుని క్రమాలు విడిచిపెడతామా లేదా? విడిచిపెడతాం. ఆలయంలోకి వస్తాం, ఏక దీక్ష దేవుని నువ్వు స్మరించు, నీకెందుకు జరగదు? అటు ఇటు చూసుకొని అది చేసి ఇది చేసి ఏదో ఆలోచించుకొని ఎలా ఉంటే దేవుడు మాట్లాడుకుంటుంటే ఏమవుతుంది? ఈ పుట్టినది మొదలుకొని కుంటివాడు ఏం చేశాడు? దేవుని మాటలు వినబట్టే కదా స్వస్థత పొందుకున్నాడు. మరి ఈ రోజు కూడా దేవుని మాటలు వింటే మనకు లాభాలు ఉన్నాయా లేదా? ఒక్క చెప్తుంటే ఎల్లైతే చూసుకుంటాను చెప్తలేదు. మనము ఎటువంటి పరిస్థితుల్లో కూడా దేవునికి మహిమకరముగా ఉండాలి. హానోకు 65 సంవత్సరములు అయినప్పటికీ కూడా దేవుని క్రమములను పాటించాడు, దీక్షగా ఉన్నాడు. 65 సంవత్సరములకు ఆయన వివాహం చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం. 65 సంవత్సరములకు వివాహం చేసుకున్నాడు, కానీ ఆయన దేవునిలోనే ఉన్నాడు. దేవునితో ఉండడం కాదండి, దేవునిలో ఉన్నాడు. దేవునిలో ఉంటూ ఆయన 300 సంవత్సరముల వయసు వచ్చే వరకు కూడా ఆయన కుమారులను కుమార్తెలను కంటూ దేవునితో నడిచాడండి. దేవునికి స్తోత్రం. ఆయన జీవించిన సంవత్సరాలు ఇంకేంటండి? 345 సంవత్సరాలు దేవునితో నడిచాడు. దేవునితో నడిచి దేవుడు ఆయన తీసుకెళ్ళిపోయాడు. ఎంత అదృష్టవంతుడండి! దేవుడు ఆయన ఏం చేశాడు? తీసుకెళ్ళిపోయిన తర్వాత ఆయన మరి పాపాత్ముడు అనబడతాడా లేదంటే పరిశుద్ధుడు అనబడతాడా? చెప్పండి. పరిశుద్ధుడే. ఆయన పాపాత్ముడు మాత్రము కాదు, పరిశుద్ధుడు. ఏలీ కుమారులు ఉన్నారు. ఏలీ తర్వాత, వృద్ధాప్యం తర్వాత ఏలీలో ఎన్నో అద్భుతాలు, ఎన్నో ఆశ్చర్య కార్యాలు ఎన్నో జరిగాయి. 1 సమయాలు 2వ అధ్యాయంలో మనం చూసి అన్ని తెలుసుకుంటాం. చాలాసార్లు చదివించారు, టైం లేదు కనుక త్వరగా చెప్తున్నా.
ఏలి కుమారులు ఆయనకు అప్పచెప్పారు. కుమారులు అప్పచెప్తే ఏం చేశారు తెలుసండి? క్రమము లేదు, దేవుని దగ్గర భయం లేదు, దేవుని దగ్గర భక్తి లేదు, దేవుని దగ్గర ఎటువంటి పరిస్థితి శ్రద్ధ లేదు. గనుక వారిని దేవుడు ఏం చేశాడు? శంకరకృష్ణ గారు ఏం చేశాడు? దేవుడు ఆయన్ని చంపేశాడు. పడుకొని చంపేశాడు. ఆయన ఏం చేశాడు? ఇద్దరిని కూడా చంపేశాడు. క్రమములు లేవు, క్రమము లేదు, దేవుని దగ్గర భయం లేదు, భక్తి లేదు, ఏమీ లేదు. ఆ ఆలయంలోకి వచ్చినటువంటి విధానమును బట్టి మనకులాగానే అటు చూసుకొని ఇటు చూసుకొని ఆడలు చూసుకొని మగవాళ్ళు చూసుకొని వాళ్ళ లాభాలు ఆశించుతూ తిరిగారు. దేవుడు వాళ్ళు ఉంచుతాడా? చంపేశాడు. వీళ్ళ ఈరోజు విశ్వాసంగా జీవిస్తున్నటువంటి మన జీవితాలు అంతే. గుడికొచ్చి చంపుతున్నాం అంటే కాదు, కానీ దేవుని మాటలు శ్రద్ధగా మనము వినాలి. కనుక మరణకరమైన పాపము చేసినటువంటి ఏలీ కుమారులు, అలాగే సమూయేలు కుమారులు ఉన్నారు, అలాగే బైబిల్లో ఎంతమంది ఉన్నారు. మరణకరమైనటువంటి పరిస్థితుల్లో వాళ్ళందరూ చచ్చారు. కానీ మరణకరము కాని పరిస్థితి ఎవరండి? ఆనోకు ఆయన దేవునికి ఇష్టడే, పుట్టాడు కానీ లోకాన్ని అనుసరించలే. నేత్రాశ విడిచిపెట్టాడు, శరీరాశ విడిచిపెట్టాడు, దేవుడు డమ్మం విడిచిపెట్టాడు, దేవుని లోని తిరిగాడు. గనుకనే ఆయన దేవుని యొక్క ప్రేమను పొందుకున్నాడు. ఈ భూలోకంలో జీవించినటువంటి విధానమును బట్టి జీవించాడు, వివాహం చేసుకున్నాడు, కుమారులు కన్నాడు, కుమార్తెలను కన్నాడు. అయినప్పటికీ కూడా దేవుడికి ఇష్టడిగా జీవించాడు కనుక దేవుడు ఆయన్ని శవాన్ని కూడా ఇక్కడ ఉంచాలి, తీసుకెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం. అదే విధంగా బైబిల్ మొత్తం మీద ఎంతమంది అంటే 6 అయ్యారు, ఇద్దరే. ఎవరెవరు? ఆనోకు, ఏలీ. మరి అటువంటి జీవితాలు మనకు కావాలని దేవుని కోరిక. కనుక ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి ఇక్కడ మనం చూసినట్లయితే ఆనోకు మరి వాటి విషయాలు చూసాం. అదే విధంగా మరి యోసేపు విషయం చూస్తున్నాం. యోసేపు విషయం చూసినట్లయితే ఆది కాండంలో తీయతులండి, ఆది కాండంలో 39, 6, 9 వచనాలు మనం చూసినట్లయితే యోసేపు ఎటువంటి వాడండి? అందగా, స్వరూపవంతుడు. ఆ రెండే కాదండి, గుణవంతుడు. దేవునికి స్తోత్రం. అందగాడు, స్వరూపవంతుడు, గుణవంతుడు. ఇక్కడ కొంతమంది అందాలు లేకపోయినా గర్వాలు ఉంటాయి. ఆయనలో ఎటువంటి గర్వం లేదు, ఎటువంటి ఇది లేదు, తగ్గిపోయాడు. అతను పుట్టినప్పటి నుంచి కూడా ఎవరిని నమ్ముకున్నాడు? గనుక అతను పాపాత్ముడిగా గుర్తింపబడలేదు, ఐశ్వర్యవంతుడిగా గుర్తింపబడ్డాడు. పొతీఫరు భార్య ఆయన అందాన్ని చూసి, ఆయన స్వరూపాన్ని చూసి, ఆయన యొక్క గుణగణములు చూసి ఆయన్ని మోహించింది. యోసేపు ఒప్పుకున్నాడా? ఈ రోజుల్లో ఎవరైనా సరే స్త్రీలు కానీ పురుషులు కానీ లోబడిపోతారా లేదా? దెబ్బగా లోబడిపోతారు. చాలా మంది లోబడిపోయి వాళ్ళ జీవితాలు పతనం చేసుకుంటున్నారు. వాళ్ళు ఏదో మాకు జరగలేదు అనుకుంటారు, కానీ తర్వాత ఉంది పెద్దలు. ఏదో ఒక రోజు జరగక తప్పదు, చేసిన తప్పుని అనుభవించక తప్పదు. పరిస్థితులు బాగానే ఉన్నా సరే ఏదో ఒక రోజు తప్పదు. ఇక్కడ అనుభవించి అక్కడికి వెళ్ళి అక్కడ కూడా అనుభవించి. గనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా గమనించండి, యోసేపు స్వరూపవంతుడు, అందగాడు, లోకానికి లోబడడు. ఎవరికి లోబడ్డాడు? దేవునికి లోబడ్డాడు. దేవునికి లోబడ్డాడు కనుక మరి ఎటువంటి పరిస్థితుల్లో కూడా దేవుడు అతన్ని ఎంతో దీవించాడు, ఎంతో ఆశీర్వదించాడు, ఎంతో ఆయన్ని ఘనపరిచాడు కూడా. ఆయన మూలంగా తన కుటుంబం అంతా కూడా ఆశీర్వదింపబడింది. బెత్లెహేము నుంచి ఎంతమంది వచ్చారంటే అక్కడికి? 70 మంది. మరోసారి చెప్తున్నాను, అందరు చెప్పండి, ఎంతమంది వచ్చారు ఐగుప్తుకి? 70 మంది. 70 మంది వచ్చి 25 లక్షల మందిగా పెరిగారు. అది యోసేపు మూలంగా. యోసేపు మూలంగా ఆశీర్వాదాలు పొందుకున్నారు. కానీ అక్కడ మరి అదంతా పాట అందులోకి వెళ్ళానంటే ఇంకోలా ఉంటుంది. వాళ్ళందరూ కూడా దేవుని త్రోవను తప్పిపోయారు, కష్టాలు అనుభవించారు, అరణ్యంలో తెచ్చిపోయారు. అలాంటి వారు మనలో ఉండకూడదు, అలాంటి వారమై మనము ఉండకూడదు. కానీ దేవుడు ఉన్నతమైనటువంటి దేవుడు, మరి గొప్ప దేవుడే. కానీ ఇక్కడ చూడండి, అతిక్రమము పాపము చేసినటువంటి ఆది కాండము 15వ అధ్యాయము 32, 36 వచనాలు చూసినట్లయితే త్వరగా ఆది కాండము 15వ అధ్యాయము
అదే ఆది కాండమా 15:32 లేదా? సరే ఏదో తప్పు రాశాను. సరే, దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, గమనించండి, ఇక్కడ మనము చూడవలసినటువంటి విషయాల్లో మనం గమనించవలసినటువంటి విషయం ఏంటంటే, ఒకసారికి రాశాను. మరి అది ఏంటంటే, ఎటువంటి పరిస్థితుల్లో కూడా చాలా భయంకరమైనటువంటి పరిస్థితి. వాళ్ళు అక్రమములు చేసి అక్కడ మరణ శిక్షలు పొందుకున్నారు. అక్రమములు చేసి మరణ శిక్ష పొందుకున్నారు. అది ఎంతో బాధకరమైనటువంటి మరి విషయం. అదే విధముగా మరి ఇక్కడ మనం చూద్దాం, కీర్తనలు 5వ అధ్యాయము 12వ వచనంలో మనం చూసినట్లయితే, యెహోవా నీతిమంతులను ఆశీర్వదించువాడవు నీవే. దేవునికి స్తోత్రము కలుగును గాక. తర్వాత కావున నీ నామమును ప్రేమించేవారు నిన్ను గూర్చి ఉల్లాసించుదురు, అంటే సంతోషించుదురు. దేవునికి స్తోత్రము కలుగును గాక. నిన్ను గూర్చి సంతోషించుదురు. అదే 17వ కీర్తన 15వ వచనంలో చూసినట్లయితే దావీదు అంటున్నాడు, నేనైతే నీతి గలవాడనై నీ ముఖ దర్శనం చేసేదను. దేవునికి స్తోత్రం. నీతిమంతులు ఎవరిని చూస్తారంటే దేవుణ్ణి చూస్తారు. నీ ముఖ దర్శనం నేను చేస్తానయ్యా, నీ నీతిమంతుడిగా ఉండి అని సవాల్ చేస్తున్నాడు. మనలో అటువంటి సవాలు రావాలి. నీతిమంతుడిగా ఉంటే దేవునికి ముఖ దర్శనాలు మనం చేస్తాం. తప్పనిసరిగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని నామము పెట్టుకొని దేవునికి బిడ్డలుగా ఉండాలి. దేవుని నామము పెట్టుకొని దేవునికి పంపుగా జీవించినటువంటి జీవితాలు ఉండకూడదు. దేవుని నామమును నువ్వు ముద్ర వేసుకునేటప్పుడు దేవుని కుమారుడిగా ఉండాలి. ఫలానా వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తి తాలూకా కుమారుడు మంచివాడు. ఎందుకంటే వ్యక్తి మంచివాడు కనుక కుమారుడు కూడా మంచివాడు. వీళ్ళారా నేను చూశాను, మన కోమటపల్లిలోనే ఒక ఆయన బాగా తాగుతుండేవాడు. తాగుతుండే ఏం చేస్తున్నాడో తెలిసాడు. ఆయన తాగుతుంది, ఆయన తాగేటప్పుడు గ్లాసులో ఏను ముంచి ఆ చిన్న కుర్రవాడి నోట్లో పెట్టేవాడు. ఆ చిన్న కుర్రవాడికి నోట్లో పెట్టేవాడు. తండ్రి తాగుపోతే అయిపోయిన తర్వాత కుమారుడు ఏమవుతాడండి? డబం తాగుపోతే అయిపోయాడు. అదేవిధంగా ఒక ఆయన చూశాను నేను ఇక్కడ మన ఊర్లోనే. ఆయన జోదం ఆడుతూ పేకట ఆడుతూ కొడుకుని పక్కన పెట్టుకుని పేకట ఆడుతున్నాడు. మరి కొడుకు ఏమవుతాడండి? జోదగడ అవుతాడు. ఆవిడ జోదగడ అవుతాడు. అదే నువ్వు నీతి గల దానివై నీతి గలవాడివై నీ పక్కన పిల్లలు పెట్టుకుంటే ఆ పిల్లలు ఏమవుతారు? నీతి గలవాలే. దేవునికి స్తోత్రం. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నా తండ్రి అయితే మమ్మల్ని 4 గంటలకు కొట్టి లేపి కుటుంబ ప్రార్థనలో మేము ఉండేవాళ్ళు. ఒక పాట పాడి బైబిల్ చదివించి ప్రార్థన చేసేవారు. మరి రాత్రి కూడా భోజనంకు ముందు ఎంత వేగి ముసలి వదిలేస్తాడని చూసేవాళ్ళం. ఎందుకంటే మా అమ్మ మంచి కూర ఉండేది అనుకోండి, ఆ కూర వాసనేసి తొందర వదిలించి తొందర తినేద్దాం. సాయంకాలం ప్రార్థన చేస్తే కానీ మేము భోజనాలు చేయం. ఆ భోజనాలు చేసేటప్పుడు మరి ఎటువంటి పరిస్థితులు కూడా అది తృప్తికరంగా ఉండేవి. మేము లేని కలిగినటువంటి వాళ్ళం. మా నాన్నగారు ఈ యొక్క పాస్టర్ సేవ 3 రూపాయల నుంచి చేశారు. 3 రూపాయల నుంచి 30 రూపాయల వరకు నాకు గుర్తు. తర్వాత 60 రూపాయలు అయిపోయి చచ్చిపోయారు. 1962-64లో చనిపోయారు. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా గమనించండి. కనుక మా తండ్రి గారు మాట్లాడేటప్పుడు నేను దీక్షగా చూసేవాడు. కనుకనే ఈ రోజు నేను సేవకున్నాను. దేవునికి స్తోత్రం. దీక్షగా చూసి మాటలు ఆలకించేవాళ్ళు. ఈ రోజు నా బిడ్డలు కూడా సేవకు సిద్ధపడుతున్నారు, సేవకులు చేస్తున్నారు. నా బిడ్డలు చేస్తున్నారా లేదా? చేస్తున్నారు. కనుక మనము ఏది చేస్తే మన పిల్లలు కూడా అదే చేస్తారు. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ దావీదు అంటున్నాడు, నేనైతే నీతి గలవాడని నీ ముఖ దర్శనం చేసేదను. ఎవరైతే నీతిమంతులో దేవుణ్ణి తప్పకుండా చూస్తారు. హృదయశుద్ధి గలవారు ధన్యులు వారు దేవుని చూసేదారు అనే మాట. కనుక నేను మేలుకొనినప్పుడు నీ స్వరూపము దర్శనముతో నా ఆశ తీర్చుకుందును. ఎంత గొప్ప చక్కని మాట అండి. మనం ఏం చేస్తాం? పడుకుని చేసినట్టు మన 2 చేతులు తీసి ఉద్దెట్టుకొని వెళ్ళిపోతాం బయట.
కానీ దేవుని బిడ్డలు అలా కాదు. దేవుని బిడ్డలు మీరు నమ్మండి మానేయండి, నేను భక్తులను కాదు, కానీ ఆయన దర్శనం చూస్తే కానీ నేను మోకాలు తీయలేను, ఆయన ముఖ దర్శనం చేస్తే కానీ నేను మోకాలు తీయను. కనుక ప్రేమైనటువంటి దేవుని బిడ్డ అటువంటి స్వభావం కలిగినటువంటి వారిని దేవుడు ఎందుకు దీవించడండి? ఎందుకు దీవించడు? అదే కీర్తనలు 34:19 చూసినట్లయితే చివరి మాటలు త్వరగా చెప్పాలి, చూడండి, నేను రాసుకోలేదు. నీతిమంతులకు కలుగు ఆపదలు అనేకమైన వస్తాయి. నీతిమంతులకైనా మాకు ఆపదలు కలగవు అని అనుకోకండి, అనేకమే వస్తాయి. కానీ వాటి నుంచి రక్షించినటువంటి వారు ఎవరు? మన దేవుడే. అదే కీర్తనలో 140:13 చూడమ్మా. 140:13 140 నిశ్చయముగా నీతిమంతులు నీ నామమును హృదయపూర్వకంగా స్తుతులు చెల్లించెదరు. యథార్థవంతులు నీ సన్నిధిని నివసించెదరు. యథార్థవంతులుగా నీ సన్నిధిని నివసించెదరు. అదే కీర్తనలో 145:17 చూసి ముగించుకున్నాం. యెహోవా తన క్రియలన్నిటిలో కృప చూపువాడు, తనకు మొరపెట్టు వారికందరికి, తనకు నిజముగా మొరపెట్టు వారికందరికి యెహోవా సమీపముగా దగ్గరగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. గమనించండి ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు తన మార్గములన్నిటిలో నీతి గలవాడు, తన క్రియలన్నిటిలో కృప చూపువాడు. ఎవరైతే క్రియలంటే పనులు, దేవుని దగ్గర ఎవరు పనులు చూస్తారో వారికి కృప చూపెడతాడు. వాళ్ళకి కృప చూపువాడు, తనకు మొర్ర పెట్టు వారికి అందరికీ, తనకు నిజముగా మొర్ర పెట్టు వారికి అందరికీ దేవుడు సమీపముగా దగ్గరలో ఉంటాడు. దేవునికి స్తోత్రం. అటువంటి ఆత్మలు కలిగి మనము జీవించడము ఎంతో శ్రేష్టమైనటువంటి విషయం. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, నిజముగా మొర్ర పెట్టినటువంటి వారమైతే మనం ఎలా ఉండాలండి? దేవుని మాటలు శ్రద్ధతో వినాలి. దేవుని మాటలు ఎలా వినాలి? శ్రద్ధతో వినాలి. ఎప్పుడైతే మనము శ్రద్ధతో వింటామో, మరి కొందరైతే ఎన్ని చెప్పినా వాళ్ళకి మరి శ్రద్ధ ఎదగదండి, శ్రద్ధ కలగదండి. ఎన్ని దేవుని ఆలయంలో బోధించిన, ఎందుకంటే అలా కలగదు చెప్పండి? వారిలో అపవాది ఉన్నాడు కదా. అటువంటి అపవాదిని మనము తొలగించాలంటే ఏం చేయాలి? దేవుని మాటలను మనము దీక్షగా వినాలి. శ్రద్ధగా దీక్షగా ఉంటే దేవుడు తప్పనిసరిగా మనకు అవసరతలు తీరుస్తాడు. వీళ్ళరా యవనులారా వినండి, వినండి, దేవుని మాటలు వినండి. మీ యొక్క జీవితాలను సరిపెట్టు. పెద్దలారా వినండి, దేవుని మాటలు వినండి, మీ జీవితాలను చక్కబడు. సమస్తమైనటువంటి వాళ్ళారా దేవుని మాటలు వినండి, దేవునిలో ఆశీర్వాదములు పొందుకోండి. దేవుడి కొద్ది మాటలు జీవించగాక. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ఎందరైతే మాటలు విన్నారో వారికి అందరికీ కూడా ప్రతిఫలాలు ఇస్తున్నారు. వినలేనటువంటి వారు ఇంకొక సమయంలో వినుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. కరోడ మనసులతో ఉన్నటువంటి మనసులు కరోడాగా ఉన్నటువంటి వారిని కూడా మార్చి నాయనా నీ సన్నిధానంలో నివసింపజేసేటట్టు మీరే తండ్రి బలపరచమని ప్రార్థిస్తున్నాం. నశించిన వారిని వెతకి రక్షించడానికి లోకానికి వచ్చినటువంటి మా దేవ నాయన, మరి ఇదిగో నాయన నశించుతున్న వారు నీ ఆలయంలో బాగు చేయడానికి ఈ ఆలయాలు ఏర్పాటు చేశావు కనుక ప్రభా, మా గ్రామస్తులు అనేక మంది నశించేటట్టు సిద్ధపడుతుండగా వారందరినీ కూడా కనికరించమని ప్రార్థిస్తున్నాం. ఈ మాటలు విని అద్భుతమైనటువంటి మీ యొక్క ఆదరణ ఆశ్చర్యములు పొందుకోవడానికి సహాయం చేయాలని ప్రార్థిస్తున్నాం. ఇదిగో ప్రభా నాయన, మరి ఇంతవరకు ఎంతో గంభీరమైనటువంటి నీ మాటలను మాకు వినిపించావు నాయన. వాటిని మా హృదయంలో పెట్టుకుని జాగ్రత్త కలిగి నీ ప్రేమను మేము ప్రతి ఒక్కరిని పొందుకున్నట్టు సహాయం చేయండి. ఇలాగలో చూస్తున్నటువంటి కుటుంబాలన్నింటినీ దీవించండి. వారి యొక్క తండ్రి సమస్తమైనటువంటి నాయన అక్కరలు తీర్చగలిగినటువంటి శక్తి గల దేవుడు గనక నీ మాటలు విన్నారు కనుక వారికి ఇప్పుడే నువ్వు మేలుని చేస్తున్నావు. ఇక్కడ ఎంతమంది అయితే నీ మాటలు వింటున్నారో వారందరినీ కూడా నీ నామములో ఘనమైనటువంటి మేలుని చేస్తావు.
నాయన రాలేనటువంటి వారిని కూడా ఆశీర్వదించండి. ఇంకా జరగవలసిన కార్యక్రమాల్లో మీరు నడిపించుకొని ఘనత పొందుకోమని యేసు పరిశుద్ధ నామములో మరి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి.